పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే ఈ 20 నెలల్లో ఒక్కళ్ళకి కొత్త పెన్షన్ ఇవ్వాలి. 50 ఏళ్ల పెన్షన్ లేదు. పైగా 8 లక్షల పెన్షన్లు కోసారు. ఎందుకంటే చనిపోయారు కాబట్టి అన్నటువంటిది ప్రభుత్వమే చెప్తుంది. మరి ఆ 8 లక్షలదైనా కొత్త వాళ్ళకి ఇస్తే నడుస్తుంది కదా, చేయట్లేదు. అదేమంటే కొత్తగా ఇంకోటి ఈ వికలాంగుల పెన్షన్లు కూడా తగ్గించారు. అయితే బాగా ఇబ్బంది పడే వాళ్ళకి 15,000, లేకపోతే మధ్యస్థ ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి 6,000 పెంచారు. కరెక్ట్. సేమ్ టైం ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళకి 1,00,000 మందికి తీసేశారు. అంటే టోటల్గా 9 లక్షల పెన్షన్లు అయిపోయాయి. అది ఒక ఇష్యూ. అయితే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభావలో కూడా రైతులు తగ్గించారన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద 46.86 లక్షల మందికే సాయం. జగన్ పాలనలో 23-24లో 53.18 లక్షల మందికి వైఎస్ఆర్ రైతు భరోసా జమ. శాసనసభ సాక్షిగా ప్రభుత్వం వెల్లడించింది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం అమల్లో రైతులు నిలువున మోసం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన రైతులతో పోలిస్తే భారీగా కోత పెట్టింది. ఈ విషయం శాసనసభ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో బట్టబయలైంది. పైగా తొలి ఏడాది అన్నదాత సుఖీభావని ఎగ్గొట్టడమే కాకుండా రెండో ఏడాది 2 విడతల్లో 5,000 చొప్పున మాత్రమే చెల్లించింది. మూడో విడత అసలు ఇవ్వకుండా నిధులు విడుదల చేసినట్టు ప్రకటించిన విశ్వాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి వైఎస్ఆర్సీ ప్రభుత్వం చివరి ఏడాది 23-24లో వైఎస్ఆర్ రైతు భరోసా కింద 53,58,000 మందికి పెట్టుబడి సాయం అందించిందని ఈ ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్య 46.86 లక్షలకు తగ్గినట్టు ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానంతో తేడతెల్లమైంది. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు బి విరూపాక్షి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తాడిపత్రి చంద్రశేఖర్ అన్నదాత సుఖీభావ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల వాటా మీద అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 2 దఫాల్లో 4,685 కోట్లు మాత్రమే చెల్లించగా శాసనసభకు ఇచ్చిన సమాధానంలో మాత్రం 8,862 కోట్లు ఇచ్చినట్టు పేర్కొంది. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి 20,000 ఇస్తామని చెప్తే ఇప్పటి లెక్క అయితే 30,000 మిస్ అయిందని రాసుకొచ్చారు.